Good morning everyone. Government Degree and PG College భద్రాచలం డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ తరపున మనం ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం. ఐఎమ్ ఎం కిరణ్ కుమార్, లెక్చరర్ ఇన్ హిస్టరీ, గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ భద్రాచలం. ఈరోజు మనం హిస్టరీ ఆఫ్ ఇండియా 1858 to 1964 అంటే 1857 రివోల్ట్ తర్వాత విక్టోరియా రాణి ప్రకటన దగ్గర నుంచి 1964 వరకు అంటే మనకు నెహ్రూ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి కాలం. అంటే మనం చూస్తే నెహ్రూ పంచశీల వరకు ఉన్నటువంటి పీరియడ్. ఈ పీరియడ్లో మనం కొన్ని టాపిక్స్ ఆల్రెడీ మనం చూసాము. ఈరోజు చెప్పుకునే టాపిక్ జాతీయోద్యమం ఆవిర్భావ కారణాలు అనే లాస్ట్ క్లాస్ మనం చూసాము. ఇప్పుడు జాతీయోద్యమంలో 1885 to 1919 అసలు 1919 వరకు ఉన్న పీరియడ్ అతివాద దశ. అయితే మనం ఈరోజు మితవాద దశ మరియు అతివాద దశలో వందే మాతరం ఉద్యమం వరకు టాపిక్ ఈరోజు చూద్దాం. నెక్స్ట్ హోమ్ రూల్ ఉద్యమం అనే టాపిక్ వేరే టాపిక్గా మనం చూద్దాం. ఫస్ట్ అయితే మనం మితవాద దశ, ఆ మితవాద దశ గురించి ఒకసారి చూస్తే, మితవాదాల కాలం మనం 1885 to 1905 1885 నుంచి, అంటే భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన దగ్గర నుంచి 1905 వరకు మధ్యలో ఉన్నటువంటి కాలాన్ని మనం మితవాద దశ అని పిలుస్తారు. దీన్ని వెళ్ళి మనం మోడరేట్స్ అని, రాజ్యాంగవాదులని, జాతీయవాదుల యుగమని, ఇంకా కొంతమంది రాజకీయ యాచకుల యుగమని కూడా కొంతమంది పిలిచారు. ఎందుకంటే అతివాదులు వచ్చిన తర్వాత వీళ్ళని యాచకులుగా భావించారు కాబట్టి రాజకీయ యాచకులుగా వీళ్ళని అభివర్ణిస్తారు. మోడరేట్స్ యుగం రాజ్యాంగబద్ధమైన పరిపాలన అందించాలని కాబట్టి రాజ్యాంగవాదుల యుగమని, జాతీయవాదుల యుగమని, రాజకీయ యాచకుల యుగమని కూడా ఈ మితవాద యుగ కాలం నాటి టైంని మనం పిలుస్తాం జాతీయోద్యమాన్ని. ఈ మితవాదుల కాలంలో మనకు మెయిన్ క్యాండిడేట్స్ ఎవరెవరు అంటే, జాతీయ నాయకులుగా ఉన్నవాళ్ళు గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, ఫిరోజ్ షా మెహతా, రాస్ బిహారీ ఘోష్, ఆనంద్ మోహన్ బోస్, బద్రుద్దీన్ త్యాబ్జీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఉమేష్ చంద్ర బెనర్జీ మరియు మదన్ మోహన్ మాలవ్య. వీళ్ళు మనం ప్రధానమైనటువంటి జాతీయవాదులుగా మనం పిలుస్తాము. మితవాద యుగంలో మెయిన్ నాయకులుగా వీళ్ళు మనం పిలుస్తాము. వీళ్ళకి సంబంధించి చూస్తే మొదటి బాగా వేరుపడ్డ క్యాండిడేట్ గోపాలకృష్ణ గోఖలే. ఈయన మనం గాంధీ గారి గురువు గారు కూడా మనం పిలుస్తాము. ఈయన బ్రాహ్మణ కుటుంబంలో పూనాలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. పూనాలో ఫెర్గూసన్ కాలేజీలో ప్రిన్సిపల్గా కూడా పనిచేశాడు. ఈయన మితవాద నాయకుల్లో ప్రధానమైన నాయకుడిగా మనం గోపాలకృష్ణ గోఖలే అని చెప్తాము. నెక్స్ట్ దాదాబాయి నౌరోజీ స్పెషల్గా మనం చెప్పుకోవాల్సిన క్యాండిడేట్. ఈయన 1825 సెప్టెంబర్ 4వ తారీఖున జన్మించాడు. ఈయన భారతదేశ కురువృద్ధుడని కూడా పిలుస్తారు. దాదాబాయి నౌరోజీని భారతదేశ కురువృద్ధుడు అనే బిరుదు కూడా ఎన్నే పిలుస్తారు. అలానే మొట్టమొదటి ఆర్థిక సిద్ధాంతకర్త అని కూడా మనం దాదాబాయి నౌరోజీని పిలుస్తారు. ఈయన డ్రైన్ థియరీ, సంపద తరలింపు సిద్ధాంతం, డ్రైన్ థియరీ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ డ్రైన్ థియరీ అని చెప్పి ఆయన ఒక సిద్ధాంతాన్ని ఆయన ప్రచారం చేయడం జరిగింది. దాదాబాయి నౌరోజీ ఈయన భారతదేశ కురువృద్ధుడు, మొదటి ఆర్థిక సిద్ధాంతకర్త, డ్రైన్ థియరీ అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రచారం చేసినవాడు. నెక్స్ట్
మనకు మితవాద కాలంలో మరొక సుప్రసిద్ధుడు సురేంద్రనాథ్ బెనర్జీ. ఈయన 1948 నవంబర్ 10న జన్మించాడు. ఇది కలకత్తా. ఈయనకి దేశీ కోతం అనే బిరుదులు ఉన్నాయి, ఇండియన్ సిసిరో అనే బిరుదులు ఉన్నాయి, సిల్వర్ టంగ్ ఆపరేటర్ అనే బిరుదు ఉంది, ఇండియన్ బగ్స్ అని, ఇండియన్ డియోస్టిక్ రాష్ట్ర గురువు, ఇలా రకరకాల బిరుదులు ఎన్నుకున్నాయి. సురేంద్రనాథ్ బెనర్జీ ఒక మితవాద యుగ కాలంలో ప్రధానమైన నాయకుడిగా మనం చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ మితవాద యుగంలో మరొక ముఖ్యమైన క్యాండిడేట్ ఫిరోజ్ షా మెహతా. ఈయన 1845 ఆగస్టు 4న జన్మించాడు. ముంబైలో ఈయన జన్మించడం జరుగుతుంది. పార్సీ భాషలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందినటువంటి తొలి వ్యక్తి ఈయన. ఈయన టైంలో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ స్టార్ట్ అవుతుంది. ఈయన బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ ఇలాంటి వాటిలో కూడా ప్రధానమైన పాత్ర పోషించిన క్యాండిడేట్ ఫిరోజ్ షా మెహతా. నెక్స్ట్ ఆనంద్ మోహన్ బోస్. ఈయన 1847 సెప్టెంబర్ 23న జన్మించాడు. బంగ్లాదేశ్లో మొట్టమొదటి ఐఏఎస్ అధికారిగా పేరు పొందిన క్యాండిడేట్. బ్రహ్మ సమాజంలోనూ హంటర్ కమిషన్లోనూ సభ్యుడిగా ఉన్న క్యాండిడేట్. ఈయన మితవాద యుగంలో ఒక ప్రధానమైన నాయకుడిగా ఈయన కూడా పేరు పొందాడు. ఇక బద్రుద్దీన్ త్యాబ్జీ. ఈయన 1844 అక్టోబర్ 10న జన్మించాడు. ముంబైలో ప్రధానమైన మితవాద నాయకుడిగా పేరు పొందిన క్యాండిడేట్. మొట్టమొదటి ముస్లిం జాతీయవాది కూడా బద్రుద్దీన్ త్యాబ్జీనే మనం పిలుస్తాము. ఈయన బొంబాయిలో బారిస్టర్ చేసినటువంటి మొట్టమొదటి భారతీయుడిగా కూడా పేరు పొందాడు. 1880లో బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్లో మెంబర్గా ఉన్న క్యాండిడేట్ ఈయన అంజుమన్ ఈ ఇస్లాం అనేటువంటి ఒక సంఘంలో కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించిన క్యాండిడేట్ బద్రుద్దీన్ త్యాబ్జీ. మనం ఇప్పుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఈయన కూడా ఒక మితవాద నాయకుడు. 1888లో నవంబర్ 10న జన్మించిన క్యాండిడేట్. ఈయన జాతీయ విద్యా దినోత్సవం నవంబర్ 11న మనం బర్త్డేని జరుపుకుంటాం. ఎందుకంటే ఈయన మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి, అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఈయన. ఇండియా వీన్స్ ఫ్రీడమ్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన ఒక ముఖ్యమైన గ్రంథాన్ని కూడా ఈయన రచించాడు, ఇండియా వీన్స్ ఫ్రీడమ్. ఈయన మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇలా మనకు మెయిన్ నాయకుల గురించి మనం ఈరోజు చూసాం. అలానే వీళ్ళతో పాటుగా మదన్ మోహన్ మాలవ్య. ఈయన 1861 డిసెంబర్ 25న జన్మించాడు. ఈయన మహాన్ పండిత్ మదన్ మోహన్ మాలవ్య అని చెప్పి ఎన్నుకున్నటువంటి బిరుదులు మనం చూస్తాము. ఇలా మనం మితవాద నాయకుల్ని మనం ఒకసారి పరిచయం చేసుకున్నాము. బద్రుద్దీన్ త్యాబ్జీ, మదన్ మోహన్ మాలవ్య, అబుల్ కలాం ఆజాద్. ఇలా భారతదేశంలో మితవాద యుగ నాయకులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఫస్ట్ మనం చూసాము. ఈ మితవాద యుగంలో ఏం చేశారు, అసలు మితవాద యుగంలో అంటే ఏంటి, అసలు మితవాద యుగంలో మోడరేట్స్ యుగమన్నారు దీన్ని, లేకపోతే రాజ్యాంగవాదులు యుగమన్నారు, లేకపోతే అరాచక అంటే ఏమన్నారు రాజకీయ యాచక యుగం అని చెప్పి అన్నారు. ఎందుకు అన్నారు, ఇది దాని గురించి ఒకసారి మనం పరిశీలన చేస్తే, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వచ్చినటువంటి తొలి ఉద్యమం అనాలి వాస్తవానికి. అంటే 1857 సిపాయిల తిరుగుబాటు వాస్తవానికి విప్లవ రూపంలో చెప్తాము. అసంతృప్తిని సక్రమ మార్గంలో నడిపించి ప్రజాభిప్రాయాన్ని బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేయడం అవసరం అని చెప్పి భావించి ఏవో హ్యూమ్, సురేంద్రనాథ్ బెనర్జీ లాంటి వాళ్ళు భావించి భారత జాతీయ కాంగ్రెస్ అని చెప్పి ఒక సంస్థను అయితే ఏర్పాటు చేశారు. అంటే భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకత ఎలా ఉంది, ఆ బ్రిటిష్ వాళ్ళకి భారతదేశంలో వచ్చినటువంటి వ్యతిరేకత చూపించాలి, వ్యతిరేకత అనే దాన్ని వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఏవో హ్యూమ్ లాంటి వాళ్ళు, WC బెనర్జీ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మనకు 1885లో ఒక భారత జాతీయ కాంగ్రెస్ని ఏర్పాటు చేసి, అది డిసెంబర్ 24న బొంబాయిలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో మొట్టమొదటి సమావేశం కూడా జరుగుతుంది. ఈ సమావేశానికి WC బెనర్జీ అధ్యక్షత వహించాడు. అంటే మొదట
72 మంది మాత్రమే ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంటే భారతదేశంలో భారత ప్రజల యొక్క సమస్యలను బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేయాలి, తద్వారా బ్రిటిష్ వాళ్ళ నుంచి తాము కొన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన పొందాలని వీళ్ళ లక్ష్యం. ఈ సమావేశంలో మనకు అనేక వృత్తుల వాళ్ళు, అనేక ప్రాంతాల వాళ్ళు, అనేక మతాల వాళ్ళు కూడా పాల్గొన్నారు. అది తర్వాత కాలంలో ప్రజా సంస్థగా మారుతుంది. ఫస్ట్ మామూలుగా మారింది, తర్వాత 1885లో స్టార్ట్ అయిన భారత జాతీయ కాంగ్రెస్ ప్రజా సంస్థగా మారి ఆ సంస్థ ద్వారా జరిగిన ఉద్యమం తర్వాత కాలంలో మనం 3 పార్ట్లుగా, మనం 3 ఘట్టాలుగా, మనం భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలో ఘట్టాలు 3 ఘట్టాలుగా మనం మితవాద యుగం, అతివాద యుగం, గాంధీ యుగం అని చెప్తాం. అంటే భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన అనేది జాతీయోద్యమానికి ప్రధానమైనటువంటి ఒక మెయిన్ సంఘటనగా చెప్పాలి. ఆ జాతీయ కాంగ్రెస్ ద్వారా మనకు తర్వాత కాలంలో అది ఒక సంస్థగా, ప్రజా సంస్థగా మరి దాని ఆధ్వర్యంలో ఉద్యమం జరుగుతుంది, ఆ విప్లవం జరుగుతుంది. అంటే వాస్తవానికి దీని విప్లవం అంటానికి ఒక రకమైన యుగం అంటున్నాం. ఈ మొదటి దశలో 1885 నుంచి 1905 వరకు ఉండటానికి కాలాన్ని మనం మితవాద యుగమని, 1905 నుంచి 1919 కాలంలో ఉన్న కాలాన్ని మనం అతివాదుల యుగమని, ఇక మూడో టైంలో 1919 నుంచి 1947 వరకు ఉన్నటువంటి కాలాన్ని గాంధీ గారు నాయకత్వం వహించారు కాబట్టి గాంధీ యుగం అని చెప్పి మనం పిలుస్తాం. అంటే మితవాద యుగం, అతివాద యుగం, గాంధీ యుగం. ఆ మితవాద యుగం వీళ్ళకి సంబంధించి చూస్తే మితవాద యుగంలో ప్రధానంగా ముఖ్యమైన వాళ్ళ పేర్లు మనం ఇందాక ఒకసారి చూసాం. ఆల్రెడీ దాదాబాయి నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, ఫిరోజ్ షా మెహతా, గోపాలకృష్ణ గోఖలే, మహాదేవ గోవింద్ రానాడే, వీళ్ళ గురించి మళ్ళీ ఆల్రెడీ వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వాళ్ళ గురించి కొంత ఇంట్రడక్షన్ అయితే మనం ఆల్రెడీ వాళ్ళ ఫోటోల ద్వారా ఒకసారి చూసాము. వీళ్ళు ప్రధానమైన నాయకులు. సురేంద్రనాథ్ బెనర్జీ, దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, గోపాలకృష్ణ గోఖలే, మహాదేవ గోవింద రానాడే, వీళ్ళు ప్రధానమైనటువంటి మితవాద నాయకులు. ఈ మితవాద నాయకులకు సంబంధించి మనకు కొంత ఇన్ఫర్మేషన్, కొంత వాళ్ళకి సంబంధించిన భావాలు, వాళ్ళ యొక్క పద్ధతుల గురించి మనం చూస్తే, మితవాద నాయకులు భారతదేశానికి స్వతంత్రం కావాలని మాత్రం కోరుకోలేదు. అదేంటి, మీరు జాతీయోద్యమం అన్నారు, జాతీయోద్యమంలో మితవాద యుగం అంటున్నారు, మితవాద యుగంలో వీళ్ళు స్వతంత్రోద్యమంలో స్వతంత్రం కావాలని కోరుకోలేదు. వాస్తవానికి వీరి ఉద్దేశం అంటే దేశ క్షేమం దృష్ట్యా రాజకీయ, సాంఘిక, ఆర్థిక సంస్కరణలు అవసరమని మాత్రమే కోరారు. అంటే తమ యొక్క భావాలను ప్రభుత్వానికి తెలియజేసి వారి ద్వారా రాజ్యాంగబద్ధంగా కొన్ని సంస్కరణలు చేయాలి. రాజకీయ సంస్కరణలు కావాలి, ఆర్థిక సంస్కరణలు కావాలి, సాంఘిక సంస్కరణలు కావాలి. అందుకని వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా లేరు. ఎక్కడ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకులు కాదు వీళ్ళు ఆంగ్ల పరిపాలన ఉంటేనే భారతదేశంలో డెవలప్మెంట్ జరగాలి అంటే బ్రిటిష్ పరిపాలన ఉండాలని వీళ్ళు కోరుకున్నారు. అంటే వీళ్ళకి బ్రిటిష్ వారి పట్ల విశ్వాసం ఉంది. అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి నాశనం చేస్తున్నారు, ఇలాంటి తర్వాత కాలంలో వస్తుంది. కానీ మొదటి టైంలో వీళ్ళలో భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ వల్ల కొంత డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి వాళ్ళ ద్వారానే రాజకీయ, సాంఘిక, ఆర్థిక సంస్కరణలు చేసుకొని దేశ పురోగతి జరగాలని భావించారు వీళ్ళు. అంటే వీళ్ళు ఎక్కడ స్వతంత్రం కావాలని కోరుకోలే. అందుకని వీళ్ళు స్వతంత్రం కోసం ఎక్కడ తమ యొక్క భావాలు ప్రచారం చేయలే. అంటే కోరికలను రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా బ్రిటిష్ వాళ్ళకి తెలియజేసి వాళ్ళ ద్వారా ప్రజాహిత సంస్కరణలు పొందాలని వీళ్ళ ప్రయత్నం, అంతే. అంటే బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు ఇచ్చేటువంటి విజ్ఞాపనలు, ప్రార్థనలు, అభ్యర్థనలు, కొన్ని చోట్ల నిరసనలు వీళ్ళు అంటే వీళ్ళ యొక్క పద్ధతులు ఏంటంటే ప్రార్థన. బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన ప్రేయర్ చేయడం అని కాదు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, వాళ్ళకి వాళ్ళ యొక్క సమస్యల్ని ఇలా ఇవ్వనాయని చెప్పడం, ప్రార్థించడం, విజ్ఞాపనలు అందించడం, అభ్యర్థన చేయటం, చివరి సమయంలో కొంత నిరసన చేయటం. అంటే వీళ్ళ యొక్క పద్ధతులు ప్రార్థన, అభ్యర్థన, విజ్ఞాపన.
అంటే మితవాదులు మనం ఇప్పుడు చూస్తే మితవాద నాయకులు ఎక్కడా భారతదేశానికి స్వతంత్రం కావాలని కోరుకోలే. బ్రిటిష్ వాళ్ళ పట్ల విశ్వాసంతో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన, ఆంగ్ల పరిపాలన భారతదేశ యొక్క పురోభివృద్ధికి అవసరమని భావించి వారి ద్వారా రాజ్యాంగబద్ధంగా సాంఘిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణలు చేసి తద్వారా ప్రజాహిత పొందాలని వీరి యొక్క భావన. అందుకోసం వీళ్ళు ప్రార్థన, అభ్యర్థన, విజ్ఞాపన, నిరసన అనేటువంటి పద్ధతులు మాత్రమే ఫాలో అయ్యారు, కానీ ఎక్కడటువంటి హింసాత్మక పద్ధతులు లేదా ఎక్కడ కానీ రక్తపాత ధోరణి వీళ్ళు ఫాలో అవ్వలే. మితంగా ఉన్నది మితవాద యుగం అంటాం. ఆ మితంగా ఉన్న యుగం మితవాద యుగం. ఇంకా వీళ్ళ గురించి చూస్తే ఇంకా మితవాద కోరికల్లో ముఖ్యమైనవి కేంద్ర రాష్ట్ర కార్యనిర్వాహక మండలిలో భారతీయులను నియమించటం. అంటే అప్పటికి భారతదేశంలో ఈ కార్యనిర్వాహక మండళ్ళు ఉన్నాయి. దాంట్లో మెయిన్ భూస్వాములు ఇలాంటి పెద్ద పెద్ద వర్గాల వాళ్ళు, ధనిక వర్గాల వాళ్ళే ఉన్నారు కాబట్టి వాస్తవానికి వాళ్ళకు కూడా ఛాన్స్ లేదు. కాబట్టి మొదట వాళ్ళకు అవకాశం ఇవ్వండి, భారతీయులకు కూడా అవకాశం ఇవ్వండి. బ్రిటిష్ వాళ్ళు కాకుండా భారతీయులకు కూడా అవకాశం ఇవ్వండి. అలానే వాయువ్య సరిహద్దు ప్రాంతాల్లోనూ, అయోధ్యలోను, పంజాబ్లోనూ కూడా శాసన సభలు నిర్వహించడం, కేంద్ర రాష్ట్ర శాసనసభల్లో సభ్యులని ఎన్నుకునే పద్ధతి ఉండటం, సైన్యంలో భారతీయులకి ఒక ఉన్నత స్థానం కల్పించటం, భారతదేశంలో పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి చేయటం, భూమి శిస్తు ఒక సక్రమంగా విధించంటే ఒక కొంత ఆలోచించి సమంగా విధించటం, వీటి చాకరీ విధానం రద్దు చేయటం, ప్రభుత్వోద్యోగులలో భారతీయులకు ఎక్కువగా ప్రభుత్వోద్యోగులు వచ్చేటట్టు చూడటం. అంటే ఇక్కడ మనం చూడండి పైనుంచి కింద వరకు వాళ్ళ యొక్క కోరికలు చూడండి ఎలా ఉన్నాయో. భారతదేశంలో పరిపాలన ఎలా ఉండాలి, ఎలాంటి అంశాలు, వాళ్ళ సమస్యలు చూడండి. వాళ్ళ సమస్యలు ఎలా ఉన్నాయంటే భారతదేశంలో కేంద్ర రాష్ట్ర కార్యనిర్వాహక మండలుల్లో భారతీయులకు హెల్ప్ ఉండాలి. వాళ్ళని కూడా మమ్మల్ని కూడా సభ్యులుగా పెట్టండి, భారతీయులకు కూడా దాంట్లో మెంబర్షిప్కి అవకాశం ఇవ్వండి. వాయువ్య ప్రాంతంలో ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లోనూ, పంజాబ్లోను, అయోధ్యలోను ఇలాంటి రాష్ట్రాల్లో కూడా శాసనసభలు ఏర్పాటు చేయండి. కేంద్ర రాష్ట్ర శాసనసభల్లో సభ్యులను ఎన్నుకునే పద్ధతి చూడండి. ఎక్కడ వ్యతిరేకత లేకపోతే నిరసన పద్ధతులు ఇలాంటివి అడుగుతున్నారు. ఇలా చేయండి, శాసనసభలు నిర్వహించండి, శాసనసభ్యులను ఎన్నుకునే అవకాశం కలిగించండి, సైన్యంలో భారతీయులకి ఉన్నత స్థానం కల్పించంటే మనకు 1857 సిపాయిల తిరుగుబాటు టైంలో మనం చూసుంటాం. భారతీయులకి మెయిన్ క్యాడర్స్ ఇవి ఇవ్వరు, అన్ని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చి భారతీయుల్ని ఒక కొన్ని హోదాలకి మాత్రమే పరిమితం చేశారు. వాళ్ళకు కూడా ఉన్నత స్థానం కల్పించండి. అలానే భారతదేశంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయండి. అలానే భూమి శిస్తు విషయంలో కొంచెం సక్రమంగా సమంగా ఏర్పాటు చేయండి. వీటి చాకరీ విధానం రద్దు చేయండి. ప్రభుత్వోద్యోగాల్లో భారతీయులకి ఎక్కువగా ప్రభుత్వోద్యోగాల్లో వచ్చేటట్టు చూడండి. ఏమండి అంటే వాళ్ళ యొక్క సమస్యలు ఇవే. వాళ్ళ సమస్యలు అంటే ఎక్కడక్కడ మాకు స్వతంత్రం ఇవ్వండి, మీరు భారతదేశం వదిలిపెట్టి వెళ్ళిపోండి, ఎక్కడ వీళ్ళు ఆ మాట అసలు అడగలే. వీళ్ళు అడిగింది అంటే భారతదేశం లో బ్రిటిష్ పరిపాలన ఉండాలి, బ్రిటిష్ వారి పట్ల ఒక విశ్వాసం ఉంది. అందుకని వీళ్ళు అక్కడ స్వతంత్రం గురించి మాట్లాడలే. అందుకని కొన్ని సందర్భాలు ఉంటాయి, స్వతంత్రం గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిచ్చాసుపత్రులు బయట ఉండే పిచ్చి వాళ్ళు మాత్రమే స్వతంత్రం గురించి ఆలోచిస్తారు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని భారతదేశం నుంచి పంపనమని అని చెప్పి అడగట్లేదు. మేము అడిగేది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఉండి మనం అడిగేటువంటి సమస్యలు వాళ్ళు సానుకూలంగా స్పందించి మన సమస్యలు తీర్చుతూ రాజ్యాంగబద్ధంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తూ కేంద్ర రాష్ట్రాల్లో మనకి అవకాశం కల్పిస్తూ సైన్యంలో మనకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తూ భారతదేశంలో భారతీయులకి ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం కల్పిస్తూ మన దేశాన్ని డెవలప్ చేయాలి అంటే వాళ్ళ ఉద్దేశం అదే. అంతకుమించి భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలనే లక్ష్యం అయితే వాళ్ళకి లేదు. ఇలాంటి కోర్కెలు, ఇలాంటి అభ్యర్థనలు, ఇలాంటి విజ్ఞాపనలు బ్రిటిష్ వాళ్ళు పట్టించుకున్నారంటే కొంత డెవలప్మెంట్ మనం చూస్తాం. అంటే కాంగ్రెస్ నాయకులు అద్భుతమైన బ్రహ్మాండమైన విజయాలు ఏమి వాళ్ళు సాధించలే. ఎంత దాదాపు 20 సంవత్సరాల పాటు వీళ్ళు చేస్తూనే ఉన్నారు. ప్రార్థనలు చేస్తున్నారు, అభ్యర్థనలు చేస్తున్నారు, విజ్ఞాపనలు ఇస్తున్నారు, బట్ నో రిజల్ట్స్. కొంత చిన్న
ఆ, ఇవైతే నిర్మాణాత్మక పెద్ద పెద్ద విజయాలు అయితే సాధించలేకపోయినా కొంత మార్పు అయితే మనం చూసాం. అదేంటే భారతీయులకి అంతక్రితం భారతదేశంలో రాజకీయ శిక్షణ అనేది పెద్దగా లేదు, ఆ రాజకీయ శిక్షణకు అవకాశం కలిగింది. అలానే భారతీయుల్లో ప్రజలందరికీ కూడా ఆ జాతీయ భావం పెంపొందడానికి అవకాశం కలిగింది. అలానే భారతదేశంలో ఫస్ట్ 72 మందితో స్టార్ట్ అయిన వీళ్ళు 1248 వరకు పెరిగింది. అంటే భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకతతో స్టార్ట్ అయినటువంటి, అంటే వాస్తవానికి ఫస్ట్ వ్యతిరేకతతో స్టార్ట్ అవ్వలేదు, ఇది బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగానే స్టార్ట్ అయింది వాస్తవానికి. అది తర్వాత కాలంలో బ్రిటిష్ వాళ్ళకి, అంటే బ్రిటిష్ వాళ్ళు వీళ్ళ పట్ల వైఖరి కూడా ఫస్ట్లో సానుకూలంగా ఉన్న తర్వాత వ్యతిరేకత భావం కలిసి చూపిస్తాం. అంటే తొలి దశలో మాత్రం కొంత వీళ్ళతో బ్రిటిష్ వాళ్ళు అనుకూలంగా ఉన్నారు, కానీ తర్వాత వీళ్ళకి చూసి వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. కొంత భారతీయుల్లో కొంత అసంతృప్తి తొలగించడం కోసం 1892లో ఇండియన్ కౌన్సిల్ చట్టం అయితే ఒక చట్టం అయితే జరిగింది. అది కొత్త విజయంగా మనం చెప్పాల్సి ఉంటుంది. తర్వాత బ్రిటిష్ వారు ఈ మితవాదుల పట్ల ఎటువంటి వైఖరి ప్రదర్శించారని చూస్తే, ఫస్ట్లో వాస్తవానికి మితవాదుల పట్ల స్నేహభావాన్ని ప్రదర్శించారు బ్రిటిష్ వాళ్ళు. తర్వాత కాలంలో వస్తే భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడినప్పుడు డఫ్రిన్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ నాయకులు విందులు ఇచ్చిన సందర్భం కూడా ఉంది. మీరు భారతదేశంలో ఒక జాతీయ కాంగ్రెస్ని ఏర్పాటు చేశారు, మీరు భారతదేశానికి భారతీయ ప్రతినిధులు కాబట్టి మీకు అందరినీ మేము సన్మానిస్తున్నాం, సత్కరిస్తున్నాం, మీకు విందులు ఇస్తున్నాం అని ఫస్ట్లో బాగానే ఉంది. తర్వాత భారతదేశంలో ఇది వాళ్ళకు వ్యతిరేకంగా తయారవుతుందన్న విషయం తెలుసుకున్న దగ్గర నుంచి కొంత మార్పు మనం చూస్తాం. అదేంటంటే ఇది వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది బ్రిటిష్ వాళ్ళ పట్ల. అలాంటి సందర్భంలో వీళ్ళు, ఇది ఒక అల్పసంఖ్యాక వర్గానికి సంబంధించినటువంటి సంస్థ, ఇది పెద్ద సంస్థ ఏం కాదు, కోట్ల భారతీయులు ఉంటే దీంట్లో ఉన్నది ఏంటంటే 78 మంది ఫస్ట్ ఉన్నారు, తర్వాత 1200 మంది ఉన్నది పెద్ద సంస్థ. ఇది ఒక అల్పసంఖ్యాక వర్గానికి ప్రాతినిధ్యం వహించే సంస్థగానే వాళ్ళు భావించారు. అలా శత్రుభావం పెరిగింది. అంటే భారత జాతీయ కాంగ్రెస్పై బ్రిటిష్ వాళ్ళకి శత్రుత్వం కొనసాగింది. 1990లో బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రెస్ సమావేశాలకు ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా హాజరు కారాదని చెప్పి కూడా ఒక ఆదేశం కూడా మనం చూస్తాం. అంటే భారత జాతీయ కాంగ్రెస్ని బలహీనపరచడం కోసం ఇంకా కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తారు. ముస్లింలు వేరు, హిందువులు వేరు, స్వదేశీ సంస్థలను వేరు చేసి వాళ్ళు మైత్రి పొందడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అంటే బ్రిటిష్ వాళ్ళు ముస్లింలని భారత జాతీయ కాంగ్రెస్ని దూరం చేయడం కోసం, అంటే భారత జాతీయ కాంగ్రెస్ని బలహీనం చేయడం కోసం ముస్లింలు వేరు చేయడం, కొంతమంది స్వదేశీ సంస్థానానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళని వేరు చేయడం, వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడం, ఇలా కొన్ని వాళ్ళ కుట్రలు అయితే మనం చూస్తాం. కానీ వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కానీ భారత జాతీయ కాంగ్రెస్ అయితే కొంత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు దగ్గర నుంచి 1905 వరకు కొంత అయితే ప్రభుత్వ వ్యతిరేకతను చూస్తూ జాతీయ కాంగ్రెస్ ఒక రకమైన పోరాటం అనేది చేసింది. తర్వాత చూస్తే మితవాద యుగం 1885 నుంచి 1905 వరకు పెద్దగా సాధించింది ఏమీ లేదు. ఇలాంటి సందర్భంలో 1905లో స్వరాజ్యం లేదా స్వతంత్ర సముపార్జనే లక్ష్యంగా భావించింది. స్వరాజ్య స్థాపనే తన లక్ష్యం. భారతదేశం నా జన్మభూమి, స్వతంత్రం సాధించడమే నా జన్మ హక్కు అని చెప్పి స్వతంత్ర సాధన కోసం, స్వతంత్రం లేదా స్వరాజ్యం కోసం ముందుకొచ్చిన వాళ్ళు అతివాదులు. మనం మితవాద యుగంలో స్వతంత్రం అనే పదం మనం వెళ్ళే, స్వతంత్రం అంటే పిచ్చాసుపత్రిలో బయట ఉండే పిచ్చివాళ్ళు మాత్రమే అన్నారు. వీళ్ళు వాళ్ళని రివర్స్లో అంటారు, వాళ్ళని రాజకీయ యాచక యుగం అని చెప్పి వీళ్ళు అనేది. అంటే వీళ్ళు దాదాపు 20 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఆ పని చేయండి, మాకు ఈ పని చేయండి అని చెప్పి వాళ్ళు యాచకుల్లాగా ప్రవర్తించారు భారతదేశంలో. కాబట్టి అది రాజకీయ యాచక యుగం అని చెప్పి వీళ్ళు అంటారు. అలాంటి వాళ్ళు లాల్, బాల్, పాల్, అరవింద్ ఘోష్ ప్రధానమైన క్యాండిడేట్స్.
లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, అరవింద్ ఘోష్. ఒకసారి వీళ్ళ గురించి కూడా చూస్తే లాలా లజపతి రాయ్ 1865లో జనవరి 28వ తారీఖున జన్మించాడు. పంజాబ్లో ఆయన పుట్టాడు. ఈయన పంజాబీ ది పీపుల్స్ అనేటువంటి పత్రికలు నడుపుతాడు. అన్హ్యాపీ ఇండియా అనేటువంటి ఒక బుక్ కూడా రాస్తాడు. షేర్ ఏ పంజాబ్ అంటే పంజాబ్ కేసర్ అనే బిరుదు కూడా ఇతనికి ఉంది. ఈయన ఎంఎం జోషి 1920లో స్థాపించినటువంటి ఏఐటియుసికి మొట్టమొదటి అధ్యక్షుడిగా కూడా లాలా లజపతి రాయ్ వ్యవహరించాడు. పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్. ఈయన అతివాద నాయకుల్లో ప్రధానమైన క్యాండిడేట్. నెక్స్ట్ బాలగంగాధర్ తిలక్. ఈయన 1856లో జూలై 23న జన్మించాడు. మహారాష్ట్ర ప్రాంతంలో పూనా ప్రాంతంలో. ఈయన కేసరి, మరాఠా అనేటువంటి 2 పత్రికలు నడుపుతాడు. గీతా రహస్యం, ఆర్టిక్ హోమ్ ఆఫ్ వేదాస్, వాస్తవానికి ఆర్టిక్ హోమ్ ఆఫ్ ది వేదాస్ అనేటువంటి పుస్తకాలు రచించాడు ఈయన టైంలో లాఠీ క్లబ్, అకిరాస్ వ్యాయామశాలలు, గోహత్య నిషేధ సంఘాలు ఇలాంటివి ఈయన నాయకత్వంలో నడిచాయి. బాలగంగాధర్ తిలక్ ఈయన ఒక అతివాద నాయకుల్లో ప్రధానమైన నాయకుడు. నెక్స్ట్ బిపిన్ చంద్రపాల్. ఈయన గొప్ప వక్త. బెంగాల్ ప్రాంతంలో పుట్టిన క్యాండిడేట్. బెంగాల్ డెంటెంట్ అని బిరుదు ఉండేందుకు. పాల్ అనేది కూడా వాస్తవానికి బిరుదే. వందే మాతరం అనేటువంటి పత్రిక నడిపాడు. నా జీవితకాలం నా జ్ఞాపకాలు అనేటువంటి పుస్తకాలు రచించాడు. బ్రహ్మ సమాజ ముఖ్య వక్తగా యూరోప్, అమెరికా దేశాల్లో కూడా పర్యటించాడు బిపిన్ చంద్రపాల్. ఈయన ఒక అతివాద యుగ నాయకుల్లో ప్రధానమైన క్యాండిడేట్. నెక్స్ట్ అరవింద్ ఘోష్. ఈయన 1872లో జన్మించాడు. స్వామి అనేది ఇతనికి ఉన్న బిరుదు. స్వామి అరవింద్ ఘోష్ అని పిలుస్తాం మనం. వందే మాతరం దానికి సంపాదకుడిగా పనిచేశాడు. యుగంధర్ అనే బెంగాలీ భాషలో కూడా నడిచినటువంటి పత్రికలో కూడా ప్రధాన పాత్ర పోషించాడు. అనుశీలన సమితి వీరేంద్ర కుమార్ ఘోష్, ప్రమోద్ మిత్రాతో కలిసి అనుశీలన సమితి కూడా నడిపిన దాంట్లో అరవింద్ ఘోష్ ప్రధానమైన పాత్ర పోషించాడు. ఇలా మనం అతివాద నాయకుల గురించి మనం మెయిన్ లాల్, బాల్, పాల్, అరవింద్ ఘోష్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూసాము. వీళ్ళ నాయకత్వంలో ఎలా నడిచింది అనేది చూద్దాం. అతివాద యుగం గురించి చూస్తే, అతివాద యుగం అంటే భారత జాతీయ ఉద్యమంలో 1905లో ఒక రకమైన మార్పు వచ్చింది. అప్పటి వరకు కాంగ్రెస్ మహాసభ ఆంగ్లేయులకు అనుకరిస్తూ తీర్మానాల రూపంలో తమకు కావాల్సినటువంటి రాజకీయ, ఆర్థిక, సాంఘిక విషయాల అవసరాలను, సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తూ ప్రభుత్వం దయ కోసం, ప్రభుత్వం ఎప్పుడో మనకి ఏదో హెల్ప్ చేస్తుందని దయ కోసం ప్రభుత్వానికి అభ్యర్థనలు, ప్రార్థనలు, విజ్ఞాపనలు ఇస్తున్నారు. అదేదో ఇస్తుంది మనకు ప్రభుత్వం, మనం ఏదో వెయిట్ చేయాలి. ఆ వెయిట్ అంటే ప్రభుత్వ దయ కోసం వీళ్ళు ఆధారపడి ఉన్నారు. కానీ 20 సంవత్సరాలు చూశారు. 1885 నుంచి 1905 వరకు వీళ్ళు ఇస్తున్నారు. అభ్యర్థనలు, ప్రార్థనలు, విజ్ఞాపనలు అవి చేతకొప్పల పడేస్తున్నారు. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. వీళ్ళు ఒక యాచకుల్లాగా తయారయ్యారని చెప్పంటారు వీళ్ళు. అందుకనే ఈ దశలో మితవాదుల యొక్క ప్రాధాన్యత తగ్గి అతివాదులు నాయకత్వం వహించారు. కొన్ని చోట్ల తీవ్రస్థాయి ఉద్యమం కూడా మనం చూస్తాం. తర్వాత ఈ దశలో ముస్లిం మతతత్వం, విప్లవపక్షం కూడా మనం చూస్తాం. ఆ విప్లవపక్ష ఆవిర్భావం కూడా మనకు ఈ అతివాద యుగంలో మనకు కనపడుతుంది. అంటే తొలి దశలో మితవాద యుగంలో
ప్రార్థన, అభ్యర్థన, విజ్ఞాపనలు మాత్రమే ఉంటే, రెండో దశలో అతివాదికంలో 1905 నుంచి 1919 వరకు ఉన్నటువంటి అతివాదికంలో ముఖ్య నాయకులు మనం బాల గంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, అరవింద్ ఘోష్లు ప్రధానమైన నాయకులుగా ఉంటూ వాళ్ళు నడిపిన ఉద్యమం, వాళ్ళు అనుసరించినటువంటి విధానానికి ఫస్ట్ అది పుట్టడానికి కారణం చూస్తే మనం ఇందా చెప్పుకున్నట్లు 1892 కౌన్సిల్ చట్టం ద్వారా భారతీయులకు ఎటువంటి సాటిస్ఫాక్షన్ ఏమి రాలే. ఏదో ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళకి, పెద్దగా సాటిస్ఫై కాలే. కొత్తగా భారతీయులకి పరిపాలనలో పెద్దగా అవకాశం కూడా కల్పించలేదు. కాంగ్రెస్లోని ఒక వర్గం చేత మాత్రమే కోరికలు సాధించబడతాయని భావించబడింది, కానీ అదేం పెద్దగా మనకు కనపట్టలేదు. దానికి తోడు ప్లేగు వ్యాధి వచ్చింది 1896-97 సందర్భంలో. అప్పుడు అనేక మంది ప్లేగు వ్యాధితో మరణించినా కానీ ఆంగ్ల ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అనేక మంది చనిపోయారు. దాంతో బ్రిటిష్ వాళ్ళ పట్ల వ్యతిరేకత స్టార్ట్ అయింది. ప్రజలేమో ఇబ్బంది పడుతూ ప్లేగు వ్యాధితో చనిపోతున్నారు. బ్రిటిష్ వాళ్ళు ఎటువంటి చర్యలు ప్లేగు అంటువ్యాధి నివారణకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో బ్రిటిష్ గవర్నమెంట్ పట్ల ప్రజల్లో ద్వేషభావం పెరిగిపోయింది. విద్యావంతులు పెరుగుతున్నప్పటికీ నిరుద్యోగత పెరిగిపోయింది. కార్మిక వర్గం అనేక ఇబ్బందులు అనుభవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంగ్ల పరిపాలన చాలా దారుణమైన స్థితిలో ఉంది. దానికి తోడు దక్షిణాఫ్రికా మొదలగు ప్రాంతాల్లో కూడా భారతీయులను చాలా హీనంగా చూడటం, ఇలాంటివి భారతీయుల్లో ఒక రకమైన కోపం తీసుకొచ్చాయి. అంటే భారతీయులకి వీళ్ళేదో చేస్తారని చెప్పి ప్రార్థనలు, అభ్యర్థనలు, విజ్ఞాపనలు ఇస్తున్నారు, కానీ వాళ్ళు ఏం చేయట్లేదు. ఎటువంటి ప్రాతినిధ్యం కల్పించట్లేదు. ఎటువంటి నిరుద్యోగతకి ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వట్లేదు. కార్మికులు దయనీయ పరిస్థితులు అనుభవిస్తున్నారు. ఒకవైపు ప్లేగ్ వచ్చి జనాలు చనిపోతుంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవటం, దీనికి తోడు దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో భారతీయులు అధిహీనంగా చూడటం కూడా భారతీయుల్లో కోపం తీసుకొచ్చింది. దానికి తోడు వివేకానందులు లాంటి వాళ్ళు భారతదేశం యొక్క గొప్పతనాన్ని చెప్పారు. భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క గొప్పతనాన్ని, భారతదేశంలో పుట్టడం ఎంత గొప్పదనే విషయాన్ని చెప్పి భారతీయుల్లో ఒక రకమైన ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మాభిమానాన్ని పెంచారు. ఇలాంటి పరిస్థితులు కూడా భారతీయుల్లో ఒక రకమైన తేజస్సుని, ఒక రకమైన ఉత్సాహాన్ని, ఒక రకమైన ప్రోద్బలాన్ని కలిగించాయి. ఇలాంటి స్థితిలో అబిసినీయులు 1896లో ఇటలీని తరిమివేయడం తర్వాత జపాన్ రష్యా యుద్ధంలో ఓటమి, విదేశీ సంఘటనలు అంటే అలాంటివి చూస్తే భారతీయుల్లో ఒక రకమైన కోపం వచ్చింది. దీనికి తోడు అదే సందర్భంలో కర్జన్ లాంటి వాడు బెంగాల్ విభజన చేయటం బాగా కోపం పెంచింది. ఒకవైపు ఏమో అన్ని ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ తీర్చమని మన వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా కానీ ఎవడూ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలాంటి స్థితిలో కావాలని బెంగాల్ ప్రాంతాన్ని విభజన చేయటం, ఈ విశ్వవిద్యాలయ చట్టం వంటి కలకత్తా కార్పొరేట్ చట్టం ఇలాంటి భారతీయుల్లో కోపం బాగా పెంచాయి. ఇలాంటి కోపంతో ఈ అతివాదయుగం స్టార్ట్ అవుతుంది. ఈ అతివాదులు సంపూర్ణ స్వతంత్రమే తమ లక్ష్యంగా భావించారు. సంపూర్ణ స్వరాజ్య స్థాపనే తమ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించడానికి సహాయ నిరాకరణ చేస్తాం, మేము విదేశీ వస్తు బహిష్కరణ చేస్తాం, ప్రభుత్వ ఉద్యోగాలు మాకు వద్దని చెప్పి వదిలేస్తాం, స్వదేశీ వస్తువులను ప్రాధాన్యత ఇస్తే విదేశీ వస్తువులను బహిష్కరిస్తాం, బ్రిటిష్ విద్యాసంస్థలు పూర్తిగా వదిలేసి చదవకుండా ఉంటాం, ఆంగ్ల న్యాయస్థానాలను బహిష్కరించటం, అనవసరంగా పన్నులు చెల్లించకుండా ఉండటం, జాతీయ విద్య బోధించటం, జాతీయ విద్య అవసరాన్ని గుర్తించి జాతీయ స్కూల్స్ ఏర్పాటు చేయటం, ఇలాంటివన్నీ ప్రధానమైనటువంటి ముఖ్య అంశాలు. అంటే మితవాదులు చేయని పనులు ఏమి ఉంటే వీళ్ళు దానికి విరుద్ధంగా, మితవాదులు ఏమో ప్రార్థనలు, అభ్యర్థనలు, విజ్ఞాపనలు ఇచ్చారు. ఇక్కడ మితవాద యుగంలా లేదు. ఇక్కడ విదేశీ వస్తు బహిష్కరణ చేస్తాం. విదేశీ వస్తు బహిష్కరణ అంటే మెయిన్ వాళ్ళు వచ్చింది వ్యాపారం కోసం, అంటే విదేశీ వస్తు బహిష్కరణ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఒక స్టేజ్కి వస్తుంది. అది విదేశీ వస్తు బహిష్కరణ. ప్రభుత్వ ఉద్యోగాలు మేము చెయ్యం, బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగాలు మేము పనిచేయము, ఎన్నాడతాం. విదేశీ వస్తువుల్ని బహిష్కరించి స్వదేశీ వస్తువుల్ని ప్రోత్సహిస్తాం. బ్రిటిష్ విద్యా సంస్థలో మేము చదవము, ఆంగ్ల న్యాయస్థానాల్లో మేము పాల్గొనము, న్యాయవాదుల యొక్క వృత్తిని కూడా వదిలేశారు. అనవసరంగా మేము పన్నులు చెల్లించాం.
జాతీయ కళాశాల ఏర్పాటు చేసుకుంటామని చెప్పి వాళ్ళ యొక్క భావన. అంటే ఇక్కడ ఎక్కడైనా ప్రభుత్వానికి వ్యతిరేకత మనం చూస్తున్నాం. ప్రభుత్వ వ్యతిరేకతలో మనకు విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తు ప్రోత్సాహం, మన జాతీయ విద్యా ప్రోత్సాహం, విదేశీ వాళ్ళ యొక్క బ్రిటిష్ విద్యా సంస్థలు వాళ్ళ యొక్క న్యాయస్థానాలను బహిష్కరించడం, ఇలాంటివి మొత్తం మనకు ప్రధానంగా కనిపించాయి. ఇలాంటి వాళ్ళు మనకు దాన్ని వ్యాప్తి చేయడం కోసం తిలక్ లాంటి వాళ్ళు మహారాష్ట్రలో గణేష్ ఉత్సవాలు, తర్వాత శివాజీ ఉత్సవాలు మనం నిర్వహించడం కూడా మనం చూస్తాం. గణపతి ఉత్సవాలు, నెక్స్ట్ మనకు ఇది దుర్గామాత దసరా నవరాత్రి ఉత్సవాలు కూడా జరిపి దాంట్లో భారతీయుల్లో ముఖ్యంగా హిందువులందరినీ ఏకం చేసే ప్రయత్నం కూడా మనకు ఈ తిలక్ చేస్తాడు. తర్వాత బెంగాల్ విభజన చూస్తే దేశంలో జాతీయవాదుల్లో అతివాద యుగం పెరగడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఈ బెంగాల్ విభజన కూడా ఒకటి. ఎందుకంటే గర్జన్ 1905లో బెంగాల్ 2 పార్టులుగా డివైడ్ చేస్తున్నా అని చెప్పి ప్రకటన చేస్తాడు. అంటే వీళ్ళ ఉద్దేశంలో బెంగాల్ ప్రాంతంలో ఉద్యమం బాగా పెరుగుతుంది. ఆ బెంగాల్ ప్రాంతంలో వస్తున్న ఉద్యమాన్ని బలహీనం చేయడం కోసం తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్ అంటే ముస్లింలు, హిందువులు ఉన్నటువంటి పార్టీ వేరు చేసి దాన్ని డివైడ్ చేయడం ద్వారా ఒక రకమైన విభజించు పాలించు సిద్ధాంతం అంటారు. ఆ విభజించు డివైడ్ అండ్ రూల్ పాలసీ ద్వారా దీన్ని హిందూ ముస్లింలు వేరు చేసి వాళ్ళు ఒక రకమైన డివైడ్ తీసుకురావడం కోసం చేసిన ప్రయత్నం. ఇలా అంటే బెంగాల్లో వచ్చినటువంటి ఉద్యమాన్ని బలహీనపరచడం కోసం వీళ్ళు బెంగాల్ విభజన చేశారు. దాంతో అతివాదులు తమ యొక్క మార్గాల ద్వారా బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించాలని చెప్పి అఖిల భారత కాంగ్రెస్ కూడా ఒక నిర్ణయం చేసింది. దాని ప్రకారం మనకు బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా మనకు వచ్చేది వందే మాతరం ఉద్యమం. 1905 నుంచి 1911 వరకు బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతరం ఉద్యమం నడుస్తుంది. స్వతంత్ర సమర ఘట్టానికి వందే మాతరం ఉద్యమం ఒక పరిపూర్ణత ఇచ్చినటువంటి ఉద్యమంగా చెప్పాల్సి ఉంటుంది. బంకించంద్ర చటర్జీ రచించినటువంటి వందే మాతరం గేయం పాడటం, వందే మాతరం అనేటువంటి నినాదాన్ని ఉపయోగించడం, వందే మాతరం బిళ్ళలు ధరించటం ఒక సామాన్యమైన పనిగా, ఒక పరిపాటిగా మారిపోయింది. వందే మాతరం అంటే ఒక ఓతపదంగా గుడ్ మార్నింగ్ అన్నట్టుగా వందే మాతరం అని చెప్పి పలకరించుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఒకళ్ళొకళ్ళు పలకరించుకునే సందర్భం, ఒకళ్ళొకళ్ళు అభినందనలు జరుపుకునే విషయంలో కూడా వందే మాతరం అనే పదం ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఈ ఉద్యమానికి వందే మాతరం అనే పేరు వచ్చింది. వందే మాతరం ఉద్యమం ప్రధానంగా బెంగాల్ విభజనకు వ్యతిరేకంగానే ప్రారంభమైంది. కర్జన్ తలపెట్టినటువంటి విభజించు పాలించు సిద్ధాంతానికి బెంగాల్ విభజన మనం ప్రధానంగా చెప్తాం. దానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం ప్రారంభమైంది. దీంట్లో విజ్ఞాపనలు ఇలాంటివి కాకుండా వీళ్ళు అనుసరించినంటే ఉద్యమంలో విజయం సాధించడంలో యువకుల్ని, మేధావుల్ని తర్వాత నాయకులు, పత్రికలు కూడా మెయిన్గా తమ వంతు పాత్ర పోషించి ఉద్యమాన్ని ముందుకు నడిపాడు. అందులో ముఖ్యంగా మనకి ఇప్పుడు బిపిన్ చంద్రపాల్ కావచ్చు, లేకపోతే తిలక్ కావచ్చు, తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ కావచ్చు, సురేంద్రనాథ్ బెనర్జీ లాంటి వాళ్ళు వాళ్ళ యొక్క బోధనలు, వాళ్ళ యొక్క స్పీచెస్ ద్వారా చాలా మార్పు ఇచ్చారు. దీంతో పాటుగా మనకు పత్రికలు, మనకు వందే మాతరం పత్రిక, తర్వాత బెంగాల్ అమృత బజార్ కావచ్చు, లేకపోతే సంజయ్ కావచ్చు, యుగంధర్ కావచ్చు, ఇలాంటి పత్రికలు కూడా తమ వంతు పాత్రను పోషించాయి. భారతదేశంలో వీళ్ళు ఒక దగ్గర కూర్చోలేదు. ఇప్పుడు బిపిన్ చంద్రపాల్ లాంటి వాళ్ళు భారతదేశంలో అనేక ప్రాంతాలంటే ఒక్కొక్కళ్ళు తిరుగుతూ వాళ్ళకి ప్రచారం చేశాను. అందుకనే ముఖ్యంగా మనకు ఆంధ్ర ప్రాంతంలో కూడా మనం చూస్తాం బిపిన్ చంద్రపాల్ పర్యటన చేస్తూ ఈ ప్రాంతంలో స్వతంత్రోద్యమ విత్తనాలు చల్లిపోయాడు. స్వతంత్రోద్యమ బీజాలు చల్లిపోయాడు. కాకినాడ, విశాఖపట్నం, విజయవాడ ఇలాంటి ప్రాంతాల్లో మీటింగ్స్ పెట్టి అనేక స్పీచెస్ ద్వారా మనకు భర్తఖండము చక్కని పాడియావు, హిందువులు లేగదోడలా ఏడ్చుతుండ, తెల్లవారను గడచరు గొర్రెలవారు వెతుకుతున్నారు మూతులు బిగుగట్టి అని చెప్పేసి మనకు అక్కడ తెల్లవారు మన భారతీయుల యొక్క సంపదను ఎలా దోచుకుపోతున్నారనే విషయాన్ని కూడా చిలకమతి లక్ష్మీనరసింహం ఈ బిపిన్ చంద్రపాల్ పర్యటన సందర్భంలోనే చెప్తారు. అంటే భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క దోపిడీ విధానాల్ని, వాళ్ళ యొక్క
దుర్మార్గపు పరిపాలనా విధానాన్ని ప్రచారం చేయడం కోసం వీళ్ళు దేశవ్యాప్తంగా తిరుగుతూ వాళ్ళ యొక్క ప్రచారం చేశారు. ఈ వందే మాతరం ఉద్యమంలో వాస్తవానికి ఇది సాయుధ పోరాటం అనడానికి అవకాశం లేదు, హింసాత్మకమైన పద్ధతులు కూడా మనకు ఎక్కడ ఉపయోగించలేదు. కానీ వీళ్ళు అనుసరించిన వాటిలో మనం ఇందాక చెప్పుకున్నట్లు విదేశీ వస్తు బహిష్కరణ, వాళ్ళు వచ్చింది వ్యాపారం కోసం ఉంది, విదేశీ వస్తు బహిష్కరణ జరుగుతూ అక్కడ పారిశ్రామిక విప్లవం జరిగి వాళ్ళు వస్తువులు తీసుకొచ్చి మన భారతదేశాన్ని ఎలా తయారు చేశారంటే ముడి సరుకులు ఎగుమతి చేసే దేశంగాను, తయారైన వస్తువులు దిగుమతి చేసుకునే దేశంగాను తయారు చేశారు. మనం ముడి సరుకులు ఎగుమతి చేస్తాము, తయారైన వస్తువులు దిగుమతి చేసుకుని మనం కొంటున్నాం కాబట్టి వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, లాభం పొందుతున్నారు. కాబట్టి విదేశీ వస్తువులు మనం బహిష్కరిస్తే, కొనటం బంద్ చేస్తే వాళ్ళే నష్టపోతారు. కాబట్టి విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తువు ప్రోత్సాహం ప్రధానమైనటువంటివి. విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తు ప్రోత్సాహం. అలానే బ్రిటిష్ పాఠశాలలు విద్యాలయాలు బహిష్కరించి జాతీయ కళాశాలలు, జాతీయ విద్యాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా స్వదేశాభిమానం పెంచడం కోసం చేసిన ప్రయత్నం అది. అలానే ఆంగ్ల న్యాయస్థానాలు బహిష్కరించడం, ఆంగ్ల వాళ్ళు ఏర్పాటు చేసిన పంచాయతీలు బహిష్కరించడం, చట్టధిక్కారం చేసి పన్నులు కట్టకుండా ఉండటం, ఇది ప్రధానమైనటువంటి వాళ్ళు అనుసరించిన విధానాలు. అంటే బ్రిటిష్ వలస విధానానికి, బ్రిటిష్ వాళ్ళ యొక్క దుర్మార్గపు విధానాన్ని భారతదేశం నుంచి పంపడం కోసం చేసిన ప్రయత్నం అంటే విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తు ప్రోత్సాహం. విదేశీ వస్తు బహిష్కరణ చేయటం, స్వదేశీ వస్తు ప్రోత్సాహం చేసామంటే పూర్తిగా ఆర్థికంగా వాళ్ళు దెబ్బతింటారు. దానికి తోడు వాళ్ళు పెట్టిన స్కూల్స్, వాళ్ళు పెట్టిన కాలేజెస్ బంద్ చేస్తే వాళ్ళకి ఒక రకమైన వ్యతిరేకత తెలుస్తుంది. అలాగే వాళ్ళు పెట్టిన న్యాయస్థానాలు, వాళ్ళు పెట్టిన పంచాయతీలు బహిష్కరించాలి, వాళ్ళు పన్నులు చెల్లించకుండా ఉండాలి. ఇది వాళ్ళ యొక్క మెయిన్ పద్ధతులు. దీంతో ఈ బెంగాల్ విభజన అమల్లోకి వచ్చిన రోజే బెంగాల్లో హర్తాల్, నిరాహార దీక్షలు ప్రారంభమవుతాయి. బందులు చేశారు, విదేశీ వస్తు బహిష్కరణ చేశారు, స్వదేశీ వస్తు ప్రోత్సాహం మనం చూస్తాం, ఆంగ్ల విద్యా సంస్థల బహిష్కరణ మనం చూస్తాం, విదేశీ వస్తువులు అమ్మేటువంటి షాపుల్ని పికెటింగ్ చేశారు, దుకాణాలు పికెటింగ్ చేయటం మనం చూస్తాం. ఇలా విదేశాల నుంచి దిగుమతి అయ్యేటువంటి వస్తువుల్ని మనం కొనుక్కొని ఉంటే పూర్తిగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటాం. కాబట్టి దేశవ్యాప్తంగా ఉద్యమం జరిగింది. ఆ దేశవ్యాప్తంగా ఉద్యమం జరిగే దాంట్లో మనం చెప్పినట్టు తిలక్ గారు పంజాబ్లోను, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్ ఉద్యమాన్ని ప్రచారం చేయడం కోసం తిరుగుతారు. ఆంధ్రలో గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు, ముట్టూరు కృష్ణారావు, భోగరాజు సీతారామయ్య, కౌలు శ్రీరామమూర్తి ఇలాంటి వాళ్ళు కూడా ఈ వందే మాతరం ఉద్యమంలో పాల్గొన్నారు. కొంపల్లి హనుమంతరావు నాయకత్వంలో మచిలీపట్నంలో ఆంధ్ర జాతీయ కళాశాల కూడా స్టార్ట్ అవుతుంది. అంతే మనం చెప్పింది అది. అంటే భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ జాతీయ నాయకులు, అతివాద జాతీయ నాయకులు ఎవరుతున్న వాళ్ళు పర్యటించి వాళ్ళ యొక్క బోధనలు, వాళ్ళ యొక్క స్పీచెస్ ద్వారా భారతీయుల్లో ఒక రకమైన చైతన్యాన్ని తీసుకొచ్చి భారతీయులలో ఉద్యమాల్లో పాల్గొనేటట్టు చేసి, అందుకనే అంటాం భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి వాళ్ళు ఉద్యమ బీజాలను చల్లిపోయారు. అలా ఆంధ్ర ప్రాంతంలో ఉద్యమ బీజాలు చల్లటం వల్లే మనకు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు లాంటి వాళ్ళు, ముట్టూరు కృష్ణారావు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ప్రధానమైన పాత్ర పోషించారు. తర్వాత చూస్తే అతివాదులు ప్రారంభించిన ఉద్యమాన్ని నంచడానికి బ్రిటిష్ వాళ్ళు అనేక చర్యలు చేపట్టారు. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేకుండా చేశారు, విమర్శించే హక్కు లేకుండా చేశారు. ఆ స్వేచ్ఛగా మాట్లాడే హక్కుని, విమర్శించే హక్కును రద్దు చేస్తూ ఒక చట్టమే చేసింది. ఊరేగింపులు చేయొద్దు, సమావేశాలు పెట్టుకోవద్దు, ప్రదర్శనలు చేయొద్దు అని చెప్పి ఒక పకడ్బందీ చట్టాలు చేసి పడేసింది. ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళనైతే దేశాంతరం పంపేశారు. అరవింద్ ఘోష్, తిలక్, బిపిన్ చంద్రపాల్, తర్వాత ఇలాంటి వాళ్ళని, సురేంద్ర బెనర్జీ లాంటి వాళ్ళని ఖైదు చేసి జైల్లో పెట్టింది. పత్రికల మీద ఆంక్షలు విధించింది. ఎలా అంటే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ మీరు జైల్లో పెడితే మేము సైలెంట్గా జైల్లో కూర్చుంటాం అనే పరిస్థితి ఉంది. కానీ ఎవరు వెనకదగ్గర. ఆంగ్ల ప్రభుత్వం అనుసరించే వ్యతిరేక విధానాలు భారతదేశంలో ఇంకా కోపాన్ని పెంచాయి. వాళ్ళు ఏదో వ్యతిరేకత అంటే బ్రిటిష్ వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, మమ్మల్ని మాకు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేకుండా చేశారు, మమ్మల్ని విమర్శించే హక్కు లేకుండా చేశారని వీళ్ళు సైలెంట్గా ఉంటారు. అయితే సమావేశాలు పెట్టుకునే హక్కు లేదు, ప్రదర్శనలు పెట్టుకునే హక్కు లేదు, కాబట్టి వాళ్ళు సైలెంట్ ఉంటారని చెప్పి బ్రిటిష్ వాళ్ళు భావిస్తే దానికి విరుద్ధంగా బితాహోద్యమం పుట్టుకొచ్చింది. అంటే సాయుధ పోరాటం ద్వారా కదా స్వరాజ్యం సాధించవచ్చు అని చెప్పి కొంతమంది విడి సావర్కర్ లాంటి వాళ్ళు, తర్వాత బిపేంద్రనాథ్ దత్ లాంటి వాడు, వీరేంద్ర కుమార్ ఘోష్ లాంటి వాళ్ళు బితాహోద్యమం స్టార్ట్ చేశారు. అంటే బితాహోద్యమం అనేది వాస్తవానికి
బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం అది సాయుధ పోరాటంగా చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు అలాంటి ఆంగ్ల ఉద్యోగులు అనేక మంది దౌర్జన్యానికి కూడా గురయ్యారు. అంటే బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు అనుసరించినటువంటి దౌర్జన్యకర విధానాలు, వాళ్ళు మనకు మాట్లాడే స్వేచ్ఛ లేకుండా, మనకు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేకుండా మన గొంతు నొక్కాలని ప్రయత్నం చేసి మన ఊరేగింపులు జరుపుకోకూడదు, మన సమావేశాలు పెట్టుకోకూడదు, మన యొక్క ప్రదర్శనలు చేయకూడదు అని చెప్పి పత్రికల మీద వీటి మీద ఆంక్షలు విధించడంతో కోపానికి గురైనటువంటి కొంతమంది బితావహోద్యమం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో 1910వ సంవత్సరంలో హార్టింజ్, అంటే మింటో తర్వాత హార్టింజ్ భారతదేశానికి గవర్నర్ జనరల్గా వచ్చాడు. ఆయన గవర్నర్ జనరల్గా వచ్చిన తర్వాత ఆయన 1911 డిసెంబర్ 11న బెంగాల్ విభజన రద్దు చేశాడు. ఇంగ్లాండ్ రాజు 5వ జార్జి ద్వారా రద్దు చేస్తూ ప్రకటన మనం చూస్తాం. ఈ ప్రకటనతో వాస్తవానికి వందే మాతర ఉద్యమం నిలిచిపోయింది. ఈ వందే మాతర ఉద్యమం వల్ల మనకి ఏమేమి వచ్చాయంటే, ఫస్ట్ బెంగాల్ విభజన రద్దయింది. బెంగాల్లో ఒక రకమైన సమైక్యత స్టార్ట్ అయింది. అంటే మనం పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస తక్కెళ్ళు తప్ప అన్నట్టు పోరాడితే పోయేది ఏమీ లేదు. వీళ్ళు బెంగాల్ విభజన రద్దు చేయించడం మనం చూస్తాం. అదే ఒక రకమైన చైతన్యం, ఒక రకమైన ఆనందం మన భారతీయుల్లో కనిపిస్తుంది. అయితే ఒక ప్రాబ్లం ఏంటంటే 1907లో సూరత్ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ మితవాద యుగం, అతివాద యుగం అని చెప్పి 2 పార్టీలుగా చీలిక మనం చూస్తాం. అతివాదుల్ని కాంగ్రెస్ నుంచి బహిష్కరించడం కూడా మనం చూస్తాం. అంటే ఇక్కడ ఎలా ఉందంటే మితవాదులు అతివాదులు వేరుపడి ఎవరి పరిస్థితి వాళ్ళు. దానికి తోడు ఆంగ్ల వ్యతిరేక విధానం వల్ల బితావహోద్యమం పుట్టడం కూడా మనం చూస్తాం. అదే బ్రిటిష్ వాళ్ళు అనుసరించిన విధానం వల్ల భారతదేశంలో కొంతమంది మహమ్మదీయులు బ్రిటిష్ వారి జాతీయోద్యమంలో పాల్గొనకుండా బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్, అంటే బ్రిటిష్ వాళ్ళు కావాలని విభజించి పాలన సిద్ధాంతం పెట్టారు. దానికి తోడు మనకు అప్పుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ లాంటి వాళ్ళు బోధన చేయడం వల్ల ఆ ముస్లింల యొక్క ఒక రకమైన వేర్పాటువాదం ఆయన చేయటం వల్ల ఏంటంటే ముస్లిం లీగ్ అనేటువంటి ఒక సంస్థ 1906లో స్టార్ట్ అయింది. అంటే ముస్లింల ప్రయోజనం కోసం ముస్లిం లీగ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ టైంలో చేసినటువంటి కొన్ని వేర్పాటువాద బోధనల ఫలితంగానే ఇది స్టార్ట్ అయింది. ఈ మితవాద యుగం, అతివాద యుగం మనం చూస్తాం. వేరుపడి వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. దానికి తోడు మనకు మింటో మార్లే సంస్కరణ చేసింది. ఈ సంస్కరణలు వ్యతిరేకంగా తీవ్రమైన నిరసన కూడా జరిగింది, కానీ దానివల్ల పెద్దగా యూజ్ లేకుండా పోయింది. తర్వాత భారతదేశానికి రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి కూడా మార్చడం మనం ఈ సందర్భంలో చూస్తాము. అలానే వందే మాతర ఉద్యమం ఫలితంగా అంటే వందే మాతర ఉద్యమం తాత్కాలికంగా అంతమైంది, కానీ భారతీయుల్లో ఒక రకమైనటువంటి కోపాన్ని, ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని ఇచ్చింది. అంటే వీళ్ళు అనుకున్నటువంటి బెంగాల్ విభజన రద్దు అయితే మనకు జరిగింది, కానీ ఆ ఉద్యమం తర్వాత కాలంలో గాంధీ నాయకత్వంలో జరిగినటువంటి సహాయ నిరాకరణ లేకపోతే శాసన ఉల్లంఘన ఇలాంటి ఉద్యమాలకు ఒక ట్రైనింగ్ లాగా మనం చెప్పాలి. అలాంటి ట్రైనింగ్ అయితే భారతీయులు పొందారు. ఇలా మనం వందే మాతర ఉద్యమం వరకు ఉన్నటువంటి టైం మనం చెప్పాము. స్పెషల్గా మనం దీని తర్వాత వందే మాతర ఉద్యమం తర్వాత ఉన్నటువంటి హోమ్ రూల్ ఉద్యమానికి సంబంధించిన విషయాలు సపరేట్గా వేరే క్లాస్లో చూద్దాం. మితవాద యుగం, అతివాద యుగంలో సంబంధించిన విషయాలు కొన్ని మన విషయాలు మనం చూస్తాం. మితవాద యుగంలో మితవాద నాయకులు అనుసరించే విధానాలు, మితవాద నాయకుల్లో ప్రధానమైన నాయకులు, వాళ్ళ గురించి వివరాలు, వాళ్ళు అనుసరించే పద్ధతులు, తర్వాత వాళ్ళ ద్వారా సాధించిన విజయాలు. తర్వాత అతివాద యుగంలో ఎలాంటి పద్ధతులు వీళ్ళు అనుసరించారు. అతివాద యుగ నాయకులు స్వతంత్ర స్థాపన కోసం, స్వరాజ్య స్థాపన కోసం అనుసరించిన విధానాలు. అతివాద యుగంలో ప్రధానంగా బ్రిటిష్ వాళ్ళ యొక్క వైఖరి, బ్రిటిష్ వారి వైఖరికి అనుగుణంగా బితావహోద్యమం ఎలా పుట్టుకొచ్చింది, అలాంటి విషయాలు. అలానే బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఈ వందే మాతర ఉద్యమం ద్వారా వచ్చినటువంటి ఫలితాలు, అలానే ముస్లిం లీగ్ ఎలా స్టార్ట్ అయింది, ఇలాంటి విషయాలు మనం ఈరోజు క్లాస్లో చూసాము. ఈ క్లాస్లో నాకు తెలిసి భారత జాతీయోద్యమంలో 1885 నుంచి 1905 వరకు వంటి మితవాద ఉద్యమానికి సంబంధించిన విషయాలన్నీ మనం ప్రస్తావించడం జరిగింది. అతివాద యుగంలో
1905 నుంచి 1911 వరకు ఉన్నటువంటి బెంగాల్ విభజన రద్దు వరకు ఉన్నటువంటి టాపిక్స్ మాత్రమే మనం పరిశీలించాము. దీని తర్వాత ఉన్నటువంటి హోమ్ రూల్ ఉద్యమాన్ని మనం స్పెషల్గా విడిగా ఒక క్లాస్లో చూద్దాము. ఈ క్లాస్ మీకు అందరికీ అర్థమై ఉంటుందని భావిస్తూ, ఈ క్లాస్ సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ మాకు సపరేట్గా ఒక మెసేజ్ పెట్టండి. ఆ డౌట్స్ మేము క్లారిఫై చేస్తాం. అలానే ఈ క్లాస్ సంబంధించి ఇంకేమైనా మీకు సజెషన్స్ ఇవ్వాలన్నా కానీ ఆ సజెషన్స్ కూడా మాకు సపరేట్గా మీరు మెసేజ్ పెట్టండి. ఆ సజెషన్స్ కూడా మేము ఫాలో అవుతూ నెక్స్ట్ క్లాస్లో దాన్ని మేము ఆ సజెషన్ని మేము ఫాలో అవుతామని తెలియజేస్తూ, ఈ క్లాస్ మీకు అందరికీ అర్థమై ఉన్నట్లయితే ఈ క్లాస్ సంబంధించిన లింక్ని మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.